ఓటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సపోజ్ మన శాసనసభ సభ్యుల యొక్క జీతభత్యాలు కావచ్చు, రాజ్భవన్ యొక్క ఖర్చులు కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి అధ్యక్ష, చిన్న చిన్నవి. ఇవన్నీ ఛార్జ్డ్ బడ్జెట్ తప్ప ఓటెడ్ బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇట్లా రకరకాల పద్ధతులలో ఆ లెక్కలు ఉంటాయి అధ్యక్ష. ఎక్కడిది ఇంత లెక్క, ఎక్కడిది ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? పెద్దలు జానారెడ్డి గారు కూడా మనం మాట్లాడినప్పుడు చెప్పినారు అధ్యక్ష. దీనిలో డెఫినెట్గా ఒక్క మాట మాత్రం వాస్తవం అధ్యక్ష, మేమేం దాచిపెట్టి తెలుసుకోలేదు, దాచిపెట్టి అక్కడ కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని లెక్కలు తేలలే అధ్యక్ష. ఎట్లా అంటే ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది అధ్యక్ష దేశానికి. మొన్న ఈ సంవత్సరంతో, ఈ ఆర్థిక సంవత్సరంతో గత 5 సంవత్సరాల కోసం గత ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాని ప్రకారమే మనకు కేంద్రం నుంచి కానీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ లెక్కలంటే సరైన పద్ధతులు లేవు, గ్లూమీగా ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా వాళ్ళు ఎప్పుడో 25 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ప్లే చేస్తారు అధ్యక్ష పార్లమెంట్లో. ఆ తర్వాతనే నిర్దిష్టమైన లెక్క మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే పంచవర్ష ప్రణాళికకు తెలంగాణ రాష్ట్రం యొక్క మంచి చెడులను, జనాభాను, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తారు అధ్యక్ష. దాని మీదనే ఫైనల్గా మన యొక్క ఎఫ్ఆర్బిఎం, ఫిస్కల్ రెస్పాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది నిర్ణయించబడుతుంది అధ్యక్ష. కొన్ని విషయాలలో రాష్ట్రంగా మనకు స్వేచ్ఛ ఉన్నా బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది పెద్దలందరూ కూడా తెలుసు, సభలో ఉన్న వాళ్ళకు. ఆ బ్రాడ్ పాలసీ అప్పు పరిమితి కానీ, విదేశాలను తెచ్చే అప్పు పరిమితి కానీ, కొన్ని రకాల నియంత్రణలు కానీ ఒక మనకే కాదు అధ్యక్ష, దేశంలో ఉండే 29 రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణే ఉంటుంది అనేది గౌరవ సభ్యులు ఈ సందర్భంగా గమనించాలని చెప్పి నేను సూచిస్తా ఉన్నా అధ్యక్ష. మేము చెప్పిన దానిలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు అధ్యక్ష, దీనిలో అంత పెద్ద ఆగమాగం కావాల్సిన అక్కర్లేదు. డెఫినెట్గా మేము ఇచ్చిన లెక్క అధ్యక్ష 1,06,000 కోట్ల 600 కోట్ల రూపాయలతోని 600 కోట్ల పైచీలకు అధ్యక్ష 643.48 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టినాం. ఈ బడ్జెట్లో ప్లాను, నాన్ ప్లాను, సెంట్రల్ గ్రాంట్స్ అన్నీ కూడా కలిపెట్టడం జరిగింది అధ్యక్ష. నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, 2/6/2014 నాటికి పెద్దలు జానారెడ్డి గారు మొన్న బడ్జెట్ మీద చర్చలో పాల్గొని చెప్పినారు, మిగులు నిల్వ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ అంటే గవర్నర్ గారి పరిపాలన నుంచి మళ్ళీ ఎలక్టెడ్ గవర్నమెంట్ పరిపాలన స్వీకరించే నాటికి ఆ రోజుకున్న ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కల ప్రకారం పంచినటువంటి పంపకంలో తెలంగాణకు ఆన్ పేపర్ నిల్వ అధ్యక్ష, పేపర్ మీదనే వస్తుంది ఏ ప్రభుత్వానికైనా, వచ్చినటువంటిది 2,544.78 కోట్ల అధ్యక్ష. అంటే 2,544.78 లక్షలు మిగులు నిల్వగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. మొత్తం రెవెన్యూ రాబడులను 80,090.33 కోట్లుగా నిర్ధారించుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్ లేవు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్సులు ఏవైతే ఉంటుందో మన ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్సులు 9,749.36 కోట్ల అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించే మన రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి ధృవీకరించుకొని ఆ లెక్కకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాని తదనంతరం అధ్యక్ష ఎస్ఓటిఆర్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, ఇక్కడ 2 ఉంటాయి అధ్యక్ష. ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే నిధిని ఎస్ఓటిఆర్ అంటే అధ్యక్ష, దట్ ఈస్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ. అది 35,378.24 కోట్లుగా అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దానిలో స్పష్టత కూడా ఉంది అధ్యక్ష, దానిలో పెద్ద కన్ఫ్యూజన్స్ కూడా లేవు. ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఎక్సైజ్ ఎంత, రవాణా ఎంత, ఫలానా ఎంత అనేటువంటి గతంలో ఉన్నటువంటి దాని మీదనే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి అధ్యక్ష. ఇంకోటి ఎస్ఓఆర్ ఉంటుంది అధ్యక్ష, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అని. ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది అధ్యక్ష, పన్నులు విధించడం ద్వారా వచ్చేది. పన్నులు విధించకుండా వచ్చేటువంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది అధ్యక్ష. ఇస్కా, మైన్స్, అటవీ సంపద వగైరా వగైరా వచ్చే రాయల్టీసు, దాని అంతా కూడా ఎస్ఓఆర్గా వ్యవహరిస్తారు అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూగా. అది 13,242.02 క్రోర్స్గా మనం అంచనా వేసుకున్నాం అధ్యక్ష. గతంలో ఉండే ట్రెండ్స్, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ 10 జిల్లాలలో
మన సింగరేణి రాయల్టీ కావచ్చు, ఇసుక కావచ్చు, అటవీ కావచ్చు, ఇంకోటి కావచ్చు దాని ఆధారంగానే నిర్ధారణ చేసుకున్నటువంటి ఫిగర్ అధ్యక్ష. ఇదేమి గాలిలో నుంచి వచ్చినటువంటి కాదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అధ్యక్ష 21,720.71 కోట్లు గత ట్రెండ్స్ని బట్టి, గతంలో ఉన్నటువంటి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఫైనాన్స్ కమిషన్ నిర్ధారించిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి గ్రాంట్ల యొక్క వాల్యుయేషన్ అధ్యక్ష ఇది. దాని తదనంతరం క్యాపిటల్ రెవెన్యూ 18,008.37 కోట్ల అధ్యక్ష. ఇందులో ఓపెన్ మార్కెట్ అప్పులు కూడా కలిసి ఉంటాయి అధ్యక్ష. అది 12,700 కోట్ల అధ్యక్ష. మనకు ఎఫ్ఆర్బిఎం ఉంది, గతంలో నుంచి క్యారీ ఫార్వర్డ్ ఉంది కాబట్టి 12,700 crores మనం తీసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇతరములు 5,308.37 కోట్లుగా బడ్జెట్ను ఒక అంచనా రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఇంకొక విషయం కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. మనకు ఎస్ఓటిఆర్, ఎస్ఓఆర్ కలిపి ఎంతైతే మనకు డబ్బు అందుబాటులో ఉందో, మన అమౌంట్ ఎంతైతే ఉంటుందో, ఎఫ్ఆర్బిఎం ఏమో మొత్తం టోటల్గా ఉంటుంది అధ్యక్ష. ఇంత పరిమితి మీకు ఇస్తాము అని చెప్పి. ఎఫ్ఆర్బిఎం అంటే ఆల్మోస్ట్ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే వెసులుబాటు అది. అది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మనకు బ్యాంకులో ఉన్నట్టే లెక్క అధ్యక్ష. ఆల్మోస్ట్ డబ్బు మన చేతిలో ఉన్నట్టే లెక్క. అది కొత్తగా పోయి మనం అప్పు తీసుకుని అక్కడ ఉండదు. బిడ్స్ పిలిచే వాళ్ళు ఉంటారు అధ్యక్ష, ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే పద్ధతి ప్రకారంగా ఎవ్రీ మంత్ ట్వైస్ 2 సార్లు ఆక్షన్ కండక్ట్ చేస్తారు అధ్యక్ష. మనకు ఇక్కడ మన ఖజానా చూసుకొని, వేస్ అండ్ మీన్ చూసుకొని, ఎక్స్పెండిచర్ ట్రెండ్స్ చూసుకొని, ఈ నెలలో ఇదిగో మాకు 1000 కోట్లు కావాలి అంటే వాళ్ళు బిడ్స్ పెట్టి ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు అధ్యక్ష. మనం రిజర్వ్ బ్యాంకు రాయడమే తర్వాయి ఉంటుంది. మనకు ఎంతవరకు అయితే రుణ పరిమితి ఉందో అంతవరకు రిజర్వ్ బ్యాంకే మనకు అడ్జస్ట్ చేస్తుంది అధ్యక్ష. ఇంకెవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర మనం పోయి అప్పు తీసుకోము అధ్యక్ష. ప్రైవేట్ సంస్థల దగ్గర, ప్రైవేట్ కంపెనీలో బ్యాంకుల దగ్గర తీసుకునే అప్పు కాదు అధ్యక్ష. అది రిజర్వ్ బ్యాంకే. ఏ బ్యాంక్ అయితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు కూడా నియంత్రిస్తుందో ఆ రిజర్వ్ బ్యాంకే మనకు అందుబాటులో పెడుతుంది అధ్యక్ష. దానిలో ఇప్పుడు కూడా ఇంకా మనకు రాష్ట్రానికి తీసుకున్న కార్యక్రమాల దృష్ట్యా, రైతుల రుణమాఫీ దృష్ట్యా, అనేక ఇతర అవసరాల దృష్ట్యా ఇంకొక 5,000 కోట్లు మనకు ఆ ఎఫ్ఆర్బిఎం ప్రొవిజన్ ఈ మార్చి లోపల, ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఉంది, నిల్వ ఉంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవి ఏ టైంలో అంటే ఆ టైంలో మనం తెచ్చుకునే ఆస్కారం కూడా ఉందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే పద్ధతిలో ఇదంతా కలిపి లెక్క చూసినప్పుడు 1,643.48 కోట్లు బడ్జెట్ అంచనా వేసుకొని రూపకల్పన చేసుకొని కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అడిగినారు. ఈ లాస్ట్ 6 monthsలో ఎంత వచ్చింది ఆదాయం, తెలంగాణ రాష్ట్రంగా ఒక ఇండిపెండెంట్ స్టేట్గా వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ట్రెండ్స్ అని వారు అడిగినారు అధ్యక్ష. చాలా ఉత్తమమైన ప్రశ్న. ఎందుకంటే తెలిస్తే మంచిది, సభ కూడా తెలిస్తే మంచిది అనే ఉద్దేశంగా వారు అడిగినారు. ఇప్పటి వరకు రాష్ట్ర పన్నుల కింద 15,101.97 కోట్లు, 15,101 crores 97 lakhs. పన్నేతర ఆదాయము 1,274 crores అధ్యక్ష. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇందాక నేను చెప్పింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పన్నుల అధ్యక్ష 3,969 కోట్ల అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్ అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ మాసం నుంచి 2,514 కోట్ల అధ్యక్ష. అట్లానే మనం తీసుకున్న అప్పుల అధ్యక్ష కొత్తగా వేరే తీసుకోలేదు, ఎఫ్ఆర్బిఎం పరిమితి మాత్రమే తీసుకున్నాం, దానికి లోబడే అది 2,800 కోట్ల అధ్యక్ష. ఇతరములు 288.19 కోట్ల అధ్యక్ష. మొత్తం కలిపి వెరసి 25,947.97 కోట్లు గత 6 మాసాలలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తమ ద్వారా గౌరవ శాసనసభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం. ఇంకో కార్యక్రమం ఉంది అధ్యక్ష. కొన్ని విషయాలు మనకు త్వరలోపలనే ఆర్థిక సంవత్సరం ముగియబోతా ఉంది. పనులు జరిగే పద్ధతులు ఉంటాయి అధ్యక్ష. రోడ్ల పనులు కావచ్చు, చెరువుల కుంటల పనులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన పనులు కావచ్చు.
ఈ పనులు ఈ బడ్జెట్లో ఫిగర్లలో మీకు ప్రతిబింబించకపోయినా బయట చాలా అంబిషియస్గా ఇప్పుడు రోడ్స్ వర్క్స్ ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ కావచ్చు, వాటర్ గ్రిడ్ కావచ్చు అధ్యక్ష, ఈ 4 ప్రధానమైన పనులు తీసుకోవడం జరిగింది. వేల కోట్ల రూపాయలు కేటాయించుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి ఫైనల్గా ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా లెక్క తేలితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డెవల్యూషన్ కూడా ఒక అంచనాకు వస్తే కేంద్రం అవలంబించబోయేటువంటి స్ట్రాటజీస్, నరేగా ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, గతంలో మోడల్గా ఉంది. మరి ఈ కొత్త ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వాళ్ళు మార్చే ప్రయత్నం చేసినారు. నితిన్ గడ్కరీ గారు ఉన్న రోజులు మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ మారుస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మార్చిన దాని ప్రకారమే నిన్ననే మనం శాసనసభలో తీర్మానం కూడా చేసినాం. 78 బ్లాకులు మాత్రమే వస్తే ఇది ధర్మం కాదు, మొత్తానికి వర్తింపజేయండి అని కోరినాం అధ్యక్ష. కౌన్సిల్లో చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం. త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి కూడా కేంద్రానికి పోయి నివేదన చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళ ట్రెండ్స్ కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ స్మార్ట్ సిటీ అన్నారు అధ్యక్ష, దాని కింద వాళ్ళ పాలసీ ఏమొస్తుందో ఇప్పటివరకు బయటికి రాలే. నేను స్వయంగా కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు, మీకు కూడా ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి, మీ రాష్ట్ర ప్రభుత్వం భావించే పద్ధతులు ఏమంటే మాకు తెలియజేయండి, అది ఉపయోగిస్తుంది పాలసీ ఫార్ములేషన్ అని చెప్పినారు అధ్యక్ష. మేము పంపించినాం కూడా అధ్యక్ష. అదే పద్ధతులలో గృహ నిర్మాణం సంగతి ఉంది, జేఎన్యూఆర్ఎం గురించి ఉంది. గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అనుకుని ఈ ప్రభుత్వానికి కొన్ని చేంజెస్ వచ్చేటువంటి సూచనలు పుటమరిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరే ఉంటాయి, అవి కూడా మనకు పూర్తిగా ఇంకా ఆకలింపు కాలే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పాలసీ ఫార్ములేషన్ చేస్తూ ఉన్నారు కేంద్రంలో. అది ఫైనల్ అయితే మనకు కాంక్రీట్గా 100% పకడ్బందీగా మనం చెప్పగలుగుతాం అధ్యక్ష. ఏ రకంగా ఇది ఉంటుందో అనేటువంటిది పక్కాగా మనకు రాగలుగుతుంది. ఒక్క మాట మాత్రం నేను గౌరవ సభ్యులకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, కొత్తగా వచ్చిన రాష్ట్రంలో డెఫినెట్గా మనకైనా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు అధ్యక్ష, మీరు డాక్యుమెంట్ పెట్టాల్సి ఉండే, ఎకనామిక్ సర్వే పెట్టాల్సి ఉండే, బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు పెట్టాల్సి ఉండే. ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు పెట్టలేదు, మీరు కూడా పెట్టలేదు. ఇద్దరు మంత్రులు కూడా మీరు ట్విన్స్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పినారు అధ్యక్ష. ట్విన్స్ లాగానే ఉంటుంది అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు కొత్త రాష్ట్రమే, మనం కొత్త రాష్ట్రమే. ఈ ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, సభకు సమర్పించే లెక్క కాబట్టి డెఫినెట్గా లెస్ మిస్టేక్స్తో, తక్కువ తప్పులతో 99.9% ఫ్యాక్ట్స్ ఉండే విధంగానే సభకు పెట్టాలి కాబట్టి, గౌరవనీయమైన సభ కాబట్టి, రేపు ఇది కాగ్ రిపోర్ట్స్ కూడా స్క్రూటినీ కూడా నిలబడాలి కాబట్టి, బడ్జెట్ లెక్క కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెడతారు అధ్యక్ష ఈ ప్రభుత్వమైన. ఒక మాట మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నాను, డెఫినెట్గా మనం బడ్జెట్ను రాబోయే సంవత్సరం యొక్క బడ్జెట్ను తొందరలోనే పెట్టుకుపోతా ఉన్నాం అధ్యక్ష. మార్చ్ 31 వరకు వెయిట్ చేయకుండా. ఈ లోపల నేను కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుస్తాను. నా ప్రోగ్రాం ఉంది, శాసనసభ సమావేశాల తర్వాత వెళ్ళాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు అక్కడనే ఉండి ఖచ్చితంగా అవసరమైనటువంటి శాఖల ముఖ్య శాఖల యొక్క మంత్రివర్గం కూడా నేను కలుస్తాను. కలిసినప్పుడు మనకు ఒక ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ మాత్రం పూర్తి స్థాయితోని క్లారిటీతోని నేను సభ ముందుకు వస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కొరతలు ఏవైతున్నాయో, కొంత అవగాహన లేమి ఏదైతుందో, కొత్త రాష్ట్రం కావడం, అధికారులు లేకపోవడం, కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడం, వాళ్ళ పాలసీ ఫార్ములేషన్ కూడా ఇంకా ఫైనల్ కాకపోవడం, మనకు విధించబోయేటువంటి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెద్దలు జానారెడ్డి గారు కూడా మనం చెప్పినారు, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనవి చేసినారు. ఎఫ్ఆర్బిఎం పెంచమని అడిగినాం అధ్యక్ష. కొత్త రాష్ట్రం కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి, మంచెడలు ఉంటాయి, మీరు పెంచండి అని చెప్పి వారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. అడిగిన తర్వాత నిన్న మొన్ననే రాత్రి మన ఆర్థిక శాఖ కార్యదర్శి నాగిరెడ్డి గారు మేమంతా రాత్రి 11 వరకు కూర్చొని అధ్యక్ష. ఇక్కడ సభ జరుగుతూ ఉండే చూసుకుంటూ అక్కడ మేము కూడా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నాం. ఏం జరిగిందంటే ఎఫ్ఆర్బిఎం అడిగినాం కదా, ఏమైందంటే మనం పంపించినాం, ఇమీడియట్గా మాకు రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుంచి లెక్కలు అడిగినారు, వివరాలు అడిగినారు, ఆ లెక్కలు కూడా సమర్పించినాం. ఫైనల్గా వస్తే దాన్ని బట్టి ఒక అవగాహన వస్తాను అనుకున్నాం అధ్యక్ష. ఏదైనా కొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తన జీవికను ప్రారంభించింది కాబట్టి ఈ బిగినింగ్లో దీన్ని బాలారిష్టాలు లేదా టీచింగ్ ప్రాబ్లమ్స్ అని అంటారు అధ్యక్ష. ఇవి తప్పు. గతంలో ఏర్పడిన 3 రాష్ట్రాల్లో కూడా ఇవే ట్రెండ్స్. నేను మొన్న వెళ్ళినప్పుడు రమణ్ సింగ్ గారు అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పినారు అధ్యక్ష, ఛత్తీస్గఢ్లో ఇవి తప్పనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఉంటాయి. సెటిల్డ్ అవుట్ కావడానికి పూర్తి స్థాయిలో ఒక కాంక్రిటైజ్డ్గా మార్గనిర్దేశం చేసుకొని కొనసాగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం చాలా వరకు అవగాహన వచ్చింది అధ్యక్ష. కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దీన్ని మించి అధ్యక్ష ఇంకో మాట కూడా గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్ఆర్బిఎం అనేది ఇప్పుడు మనకు ఈ నిమిషానికి మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి 42% జనాభాగా మన ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏపీ ఆదాయాన్ని తీసి
దానిలో నుంచి 42% సెపరేట్ చేసి దాని ఆధారంగా నిర్ధారించబడ్డది ఇప్పుడున్న ఎఫ్ఆర్బిఎం అధ్యక్ష. మన పద్ధతులను చూపించి మనం రిప్రజెంట్ చేసినాం, అడిగినాం, ఏం వస్తుందో అది వేచి చూస్తాం అధ్యక్ష. దీన్ని పక్కకు పెడితే ఎస్ఓఆర్ ఎస్ఓటిఆర్ కలిపి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ రెండు కలిపి మొత్తం మనకు ఎంతైతే వస్తుందో అధ్యక్ష, సపోజ్ ఇప్పుడు మనం 48,000 కోట్లు ఇంచుమించుగా అంచనా వేసుకున్నాం. అది స్థిరీకరంగా ఉంటే 48,000 కోట్ల మీద 90% లోన్ మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే గౌరవ సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం నేను చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంతర్భాగంగా ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అధ్యక్ష. అప్పులు కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఓల్డ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. డెట్ సర్వీస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకున్న అప్పులు చెల్లిస్తూనే ఉంటుంది. చెల్లించేది కూడా మనం ఏదో చెల్లిస్తేనే పోవడం అనేది ఉండదు అధ్యక్ష. తీసుకున్న దానికి రిజర్వ్ బ్యాంక్ సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి అధ్యక్ష. మనకు వచ్చేటువంటి గ్రాంట్స్లో నుంచే అవి కట్ అయ్యి లోన్స్కు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. మనం ఏదో మన బ్యాంకులోకి వచ్చిన తర్వాత చెక్ రాసి ఇయ్యటం చెల్లించడం అనేది ఉండదు అధ్యక్ష. అంటే ఇది ఫిజికల్ ప్రుడెన్స్లో ఫిజికల్ వ్యవహారంలో జరిగేటువంటి తతంగం అధ్యక్ష. అందువల్ల ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతూ ఉంటాయి. కొంత డెట్ సర్వీస్లో పాత అప్పులు కొన్ని తీరిపోతూ ఉంటాయి. అట్లా పోను మనకు వచ్చినటువంటి అంటే ఈ పద్ధతులలో తీసుకున్నటువంటి అప్పు మనం కట్టాల్సినటువంటిది వచ్చినటువంటిది 20,000 కోట్లు పోయింది అధ్యక్ష. 20,000 కోట్లు ఇప్పుడు ఉంది. అంటే ఎనీథింగ్ బియాండ్ అంటే ఎస్ఓఆర్లో తీసుకునే 90%. నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫిజికల్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ అంటే ఫిజికల్ ప్రుడెన్స్ అధ్యక్ష. ఖజానాను చూసుకుంటూ జాగ్రత్తగా ఏ ప్రభుత్వమైనా నడవాలి. ఏ ఒక్క తప్పు జరిగినా చాలా గందరగోళమైన పరిస్థితి వస్తుంది, ఆర్థికపరమైన గందరగోళం వస్తుంది. కాబట్టి ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీతోని బడ్జెట్ మేనేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే దాని యొక్క పరిమితి పెడతారు అధ్యక్ష. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గతంలో ఎప్పుడో పెట్టినటువంటి నిబంధన, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఇచ్చే సూచన అధ్యక్ష. మనం కూడా అతీతం కాదు, మనకు కూడా సేమ్ రూలే వర్తిస్తుంది అధ్యక్ష. దాన్ని చూసుకుంటూ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎఫ్ఆర్బిఎం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అదనపు సౌకర్యం మన పరిమితి గత అప్పు ఎంత పోయిందో పోగా మిగిలిన దానిలో 90% అంటే మన ఎస్ఓఆర్ మన ఎస్ఓటిఆర్లో 90% అప్పులు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ అప్పులు రెండు రకాలు ఉంటాయి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సభ్యులు కూడా చాలామంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి తెలిసే మంచి ఉద్దేశంగా చెప్తున్నాను. నేను కౌన్సిల్ కూడా వెళ్ళాలని నాకు కూడా తొందరనే ఉంది. కానీ ఈ అప్పులు దేనికి వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ప్రభుత్వం పేరిట ప్రభుత్వంగా తీసుకునే అప్పు ఒక భాగం అధ్యక్ష. దట్ ఈజ్ ఎఫ్ఆర్బిఎం. అపార్ట్ ఫ్రమ్ దట్ తీసుకోగలిగేటువంటి 90% లోన్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఓటిఆర్ ఎస్ఓఆర్కి అగెనెస్ట్గా అది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యరు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటటువంటి వివిధ కార్పొరేషన్లు, వివిధ సంస్థలు, వివిధ ఆర్గనైజేషన్స్ వాటి అవసరాల కోసం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇంకా టు మేక్ ఇట్ ఈజీ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండేది అధ్యక్ష. విభజించబడ్డ తర్వాత ఇప్పుడు మనకు అది వచ్చింది అధ్యక్ష. రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకు ఉంది. ఇప్పుడు అది ఆర్ఎండ్బి శాఖ వాళ్ళ దగ్గర ఉంది. సపోజ్ మనం రోడ్డు బాగా చేసుకోవాలనుకుంటున్నాం, లేదా డబుల్ లైన్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా 4 లైన్ చేసుకోవాలనుకుంటున్నాం, బ్రిడ్జిలు బాగా కట్టుకోవాలనుకుంటున్నాం, ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం, మన దగ్గర లేవు నిధులు, అప్పు తీసుకోవాలి. ఆ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం బాండ్స్ రేజ్ చేసి కానీ ఇతరత్ర పద్ధతుల్లో కానీ ఏదైనా విదేశీ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకొని కానీ అప్పులు తీసుకునే సమయంలో స్టేట్ గవర్నమెంట్గా మనం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది అధ్యక్ష. యాజ్ అగైన్స్ ది గ్యారంటీ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ వాటికి పరిమితి వస్తుంది అధ్యక్ష. ఆ సంస్థల పేరిట ఆ అప్పు ఉంటుంది అధ్యక్ష. తిరిగి లెక్క ప్రకారం అయితే ఆ సంస్థలే చెల్లించాలా. కానీ ఇప్పుడు ఆ కల్చర్ లేదు, దేశమంతా కూడా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇండిపెండెంట్గా వేగంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ వికాసం కోసం పరుగులు పెడుతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే పే చేస్తున్నాయి అధ్యక్ష. ఆ కార్పొరేషన్లు వేరేగా విడిగా లాభాలు ఆర్జించి అప్పులు తిరిగి చెల్లించేటువంటి పద్ధతి ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. మనం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. ఈ రకంగా అప్పులు తీసుకోవడానికి ఇప్పుడు సపోజ్ అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఇరిగేషన్ 45,000 చెరువులు తీసుకున్నాం అధ్యక్ష. మనం 45,000 చెరువులకు గాను దాదాపు 25 నుంచి 35,000 కోట్ల మధ్య వ్యయమవుతుంది. ఈ సంవత్సరం తర్వాత క్లారిటీ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు 9,000 చెరువులు తీసుకుంటే ఉజ్జాయింపుగా మనం ఒక బడ్జెట్ పెట్టుకున్నాం, ఒక అంచనా పెట్టుకున్నాం, రఫ్ అంచనా. రియల్గా వర్క్కి పోతే, రియల్గా ఫీల్డ్కి పోతే ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత వస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేటువంటి మనకు తెలుస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి ఈ 45,000 చెరువులకు ఎంత ఎక్స్పెండిచర్ కాబోతుందని కొంచెం అటు ఇటుగా మనము నిర్ధారణకు రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చిన్న పెద్ద చెరువులని కలిపితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 3R అనే ఒక పథకం వస్తే దాని కింద దాదాపు ఒక
600 700 చెరువులు చేసినారు అధ్యక్ష. ఆ RRR పథకం కింద వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో కేంద్రం ఇచ్చేది వాళ్ళన్నీ చూస్తారు అధ్యక్ష. ఆ చెరువులకు మెమోరీస్ ఉండాలా, పద్ధతులు ఉండాలి, దాని ఫీడర్ ఛానల్, దాని ఐసెంట్ ఇరిగేషన్ ఛానల్, దాని యొక్క పికప్ వేయరు, బండు సమగ్రంగా ఉండేటట్టు ఇస్తారు అధ్యక్ష. అట్లా సమగ్రంగా మంచిగా పనులు అయిపోయి ఉన్నటువంటి చెరువులు తెలంగాణలో అవుట్ ఆఫ్ 45,000 ఓన్లీ 600 నుంచి 700 చెరువులు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి మాత్రం మిగిలిన 44,000 చిల్లర చెరువులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీటన్నిటిని అంచనా కట్టినప్పుడు మనకు ఒక 25 నుంచి 30,000 కోట్లు అరౌండ్ దట్టు మనకు ఎక్స్పెండిచర్ అయిద్దనేటువంటి ఒక అంచనా అధికారుల అధ్యక్ష, చీఫ్ ఇంజనీర్ 3 చీఫ్ ఇంజనీర్లతో కమిటీ చేసి అడిగితే వాళ్ళు ఇచ్చిన లెక్క అధ్యక్ష. ఇది మాకు సంతకవిత్వం కాదు, ఇంజనీర్లు చెప్పినటువంటి అంచనా, ఆ డిపార్ట్మెంట్ వారు చెప్పిన అంచనా. ఆ లెక్కలో RRR పథకం ఉంది అధ్యక్ష, దానికి పోస్ట్ చేస్తూ ఉన్నాం. స్టేట్ ప్రణాళికలో ఒక 2,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టుకున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో. అట్లానే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తామని వచ్చినారు అధ్యక్ష. వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టినారు, మేము ఒప్పుకోలేదు అధ్యక్ష, మేము తిరస్కరించాం దాన్ని. మీరు అప్పు ఇస్తే తీసుకుంటాం కానీ యూ కెనాట్ గవర్నర్స్ అని క్లియర్గా చెప్పినాం. మీరు కాకపోతే మాకు జైకా ఉంది, అక్కడనే తెచ్చుకుంటామని చెప్పినాం, కాదంటే వేరే సోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి వాళ్ళు మళ్ళీ అన్నారు మా నిబంధనలు సడలించుకుంటామండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు అధ్యక్ష. ఫండింగ్ ఏజెన్సీస్ చాలా ముందుకు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క మాట మాత్రం, నేను కూడా నిజంగా ముఖ్యమంత్రి కాకముందు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించముందు కొన్ని విషయాలలో నాకు కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండేది అధ్యక్ష. ఈరోజు ఇంటర్నేషనల్ ట్రెండ్స్ చూస్తూ ఉంటాయి. కనీసం అధ్యక్ష నాకు ఇప్పటికొక 27 దేశాల వాళ్ళు కలిసినారు అధ్యక్ష. అది చైనా కావచ్చు, కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, రకరకాల దేశాల వాళ్ళు 27 దేశాల వాళ్ళు నాకు కలిసిపోయినారు అధ్యక్ష, డెలిగేషన్స్, గవర్నమెంట్ డెలిగేషన్స్. అదే పద్ధతులలో కిర్లోస్కర్ లాంటి కంపెనీలు, మన భారతదేశంలో చాలా పేరు ప్రతిష్ట ఉన్న కంపెనీలు కూడా సోలార్ దానిలో మేము వస్తామని కలిసినారు అధ్యక్ష. కనీసం 70-80 సంస్థలు మాకు అవకాశం ఇస్తే మేము సోలార్లో ఇన్వెస్ట్ చేస్తామని వచ్చినారు అధ్యక్ష. ఒక ట్రెండ్ చూడబోతా ఉంటే ప్రపంచమంతా కూడా ఈరోజు పెట్టుబడుల మయంగా మారిపోతూ ఉంది అధ్యక్ష. మీరు ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు లా అండ్ ఆర్డర్ చూసుకోండి, ట్యాక్సులు వసూలు చేయండి, మాకు సంవత్సరం వాయిదాలు చొప్పున డబ్బులు కట్టండి, మేము పనిచేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ ట్రెండ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో, నేషనల్ మార్కెట్లో పుష్కలంగా డబ్బులు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. మనం సమన్వయం కరెక్ట్ చేసుకొని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని పోతే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అదేమంత గొప్ప తెలియనటువంటి అర్థం కానటువంటి విషయం కాదు. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు అధ్యక్ష. నేనైతే మాట్లాడుతున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఇదే పద్ధతిలో మాట్లాడతారు అధ్యక్ష. ఇవన్నీ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కొద్దిగా ఫిజికల్ ప్రుడెన్స్ ఉండి, ఫిజికల్ ప్రుడెన్స్ అంటే ఖజానా యొక్క డిసిప్లిన్ ఉండి ఒక పద్ధతిగా ముందుకు పోయేటువంటి ప్రభుత్వాలకు కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి లోన్లు. కొద్దిగా ఫిజికల్ ఇండిసిప్లిన్ ఉంటే, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులుగా ఉంటే అప్పులు వేయడంలో వాళ్ళు కొంత సంకోచిస్తారు అధ్యక్ష. మామూలు ఒక షావుకారు ఎట్లయితే మోతుబర్ రైతుకి ఇస్తాడో వేరే రైతుకి ఇయ్యడో అదే పద్ధతిలో ఆల్మోస్ట్ అంతే అధ్యక్ష. కొద్దిగా పెద్దగా కొద్దిగా చిన్నగా కానీ కొంచెం మోతుబర్ రైతుకి ఎంత ఈజీగా షావుకారు అప్పిస్తాడో ఆర్థిక క్రమశిక్షణ ఉండి, ఎస్ ఈ రాష్ట్రం బాగా ఆర్థికంగా సౌష్ఠవంగా ఉంటుంది, వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు అనుకుంటే మనకు అప్పులు తొందరగా వస్తాయి అధ్యక్ష ఆశించిన కాలంలో. లేకపోతే లేట్ అయ్యి ఒడిదుడుకులు వస్తాయి అధ్యక్ష. దానికోసమే తొందరపడి ఆగమాగమైపోయి సభ్యులు అన్నారు చాలా చేసేది ఉండే, చాలా ఆశలు ఉన్నాయని చెప్పి ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఫిజికల్ డిసిప్లిన్ తెలంగాణ ప్రభుత్వానికి ఉందని రుజువు చేయడం కోసమే 5,000 కోట్ల రూపాయలు FRBNలో ఉన్నా మేము తెచ్చి 1 నెల ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉన్నా పెట్టలేదు అధ్యక్ష. దాని అక్కడ సిలక్ పెట్టుకున్నాం. కారణం ఏంటంటే అది ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్ లాగా ఉంటుంది అధ్యక్ష. ఏ టైంలో ఏ గ్యాప్ వచ్చినా మాకు తెలుసు అధ్యక్ష. కొన్ని కొత్త పడే మా మీద పీడలు, ఎటువంటి పీడలు అధ్యక్ష తమకు తెలియంది కాదు. 1,500 కోట్ల రూపాయలు వారసత్వంలో వచ్చినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అధ్యక్ష. ఒక చివరి ఆర్థిక సంవత్సరం కాదు అధ్యక్ష, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, గత 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అధ్యక్ష. ఒక ఇయర్ది కాదు, వీ హ్యావ్ ద అకౌంట్స్ విత్ అస్. ఏ ఇయర్లో ఎంత ఉందని అకౌంట్ ఉంది, సభ్యులకు నేను తెలియజేస్తా అధ్యక్ష. 1,500 కోట్లు వాళ్ళ పెద్ద గగ్గోలు, విద్యార్థుల రోడ్ల మీద, కాలేజీలు ఒక పంచాయతీ, హైకోర్టులు కంటెంప్ట్ నోటీసులు, మన ప్రతిపక్ష నాయకులు భయంకరమైన స్టేట్మెంట్లు, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పద్ధతిలో సడన్గా 1,500 కోట్స్ పే చేయాలి అధ్యక్ష. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. దానికోసం గత్యంతరం లేక, మరో మార్గం లేక డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి ఒప్పుకొని హైకోర్టుకు చెప్పి 500 కోట్ల రూపాయలు గత కమిట్మెంట్ అధ్యక్ష, పాత బకాయిలు అధ్యక్ష, అవి రిలీజ్ చేసి చెల్లించినాం అధ్యక్ష. ఇంకా కూడా 1,000 కోట్ల రూపాయలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. దాన్ని 2 వాయిదాల మీద చెల్లిస్తామని చెప్పినాం అధ్యక్ష. దానికోసం కూడా
వారసత్వంలో వచ్చినటువంటి బకాయిలు కాబట్టి అవి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. చెల్లించిన అదే పద్ధతులలో 480 కోట్ల రూపాయల రైతుల యొక్క ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అది కూడా రైతులు అరుస్తూ ఉన్నారు. మేము పోయిన కాడలు అడిగినారు, ఏమండి మీరు ఉద్యమాలు చేసినారు, మీరు ధర్నాలు చేసిన ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు పోయి కూర్చున్నారు, మరి మీరు ప్రభుత్వానికి వచ్చిండ్రా, మీరు ఇయ్యరా? అధ్యక్ష, ఆర్మూరులో ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగి కలెక్టర్ చేసిన అగ్రిమెంట్ కింది మీద అయిందంటే వాళ్ళు ధర్నాకు దిగితే ఆ రోజున్న ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపింది అధ్యక్ష. నేనే పరామర్శ పోయినాను. అదేమంత పెద్ద డబ్బు కాదు, 11 కోట్ల రూపాయలు, 11 కోట్ల 30 లక్షల ఎంతో డబ్బు అధ్యక్ష. తప్పకుండా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పి నేను వాగ్దానం చేసిన అధ్యక్ష. వెంటనే వాళ్ళని ప్రశ్నించినారు. మీరు అన్నాడు చెప్పినారు సభలో, ఇక మీరు ఆరుమూరులో మాట్లాడిన క్లిప్పింగ్ ఇస్తారా అయ్యారని చెప్తే దాన్ని కూడా చెల్లించినాం అధ్యక్ష. ఇట్లా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆరుమూరు ఎర్రజొన్నల బకాయిలు కావచ్చు, నిన్న నేను ఇంకా 2-3 చెప్పిన అధ్యక్ష 500-600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినామని. ఆ బకాయిలు కావచ్చు 1500-1600 కోట్ల రూపాయలు ఆ బకాయిలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి బకాయిలను చెల్లించాల్సి వచ్చింది అధ్యక్ష. తప్పించుకోలేని పరిస్థితి, కాదంటే కోర్టులు కూడా కంటెంప్ట్ చేసే పరిస్థితి, అవి చెల్లించినాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, తమకు తెలియనటువంటిది కాదు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. ఒకటే స్ట్రోక్లో అధ్యక్ష, ఒకటే జీవోతో 4250 కోట్లు రిలీజ్ చేసి రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్న మాట తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకున్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దానిలో కొన్ని కన్ఫ్యూజన్లు వచ్చినా, కొంతమంది కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసినా డెఫినెట్గా మేము ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. మరొక 12,000 చిల్లర కోట్ల రూపాయలని అధ్యక్ష 3 వాయిదాలలో చెల్లిస్తామని చెప్పినాం. తప్పకుండా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లించి ఆ రైతుల అప్పులు తీరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను రైతు లోకానికి హామీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అది కూడా కొంచెం ఎక్కువ భారం, ప్రణాళిక వ్యయం కాకుండా అప్పుల వడ్డీ మేము కమిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి ఎన్నికల్లో ఆ ప్రకారంగా దాన్ని బేర్ చేయాల్సింది అధ్యక్ష. అది కూడా ఎక్స్పెండిచర్ ఉన్న పరంగా కొంత మీద పడేటువంటి ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయానికి ప్రాధాన్యత చాలామంది మిత్రులు మాట్లాడినారు. మేమేమి నిర్లక్ష్యం చేయలేదు అధ్యక్ష, మా ప్రణాళిక మొదలైందే ఇప్పుడు రైతుల కోసం. నేను శుభవార్త చెప్తా ఉన్నా అధ్యక్ష, గత చరిత్రలో ఏనాడు లేనటువంటి వాటిని మేము ఈరోజు తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. రైతుల మీద మా ప్రభుత్వానికి ప్రేమ ఉంది కాబట్టి, రైతు వ్యవసాయం బాగా జరగాలి కాబట్టి, తెలంగాణ కండ్లతో తెలంగాణ రైతులను, తెలంగాణ వ్యవసాయ పద్ధతులు మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడి అవసరాల దృష్ట్యా సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్దాలని చెప్పి, దాన్ని సరిదిద్దాలని చెప్పి పెట్టినాం అధ్యక్ష. సూక్ష్మ సేద్యం అధ్యక్ష, తెలంగాణ మీ అందరికీ తెలుసు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి భూములు లేవు, మనకు 4 రకాల నేలలున్నాయి అధ్యక్ష. అందువల్లనే ఇక్రిసాట్ మన దగ్గర పర్ణచర్లో పెట్టినారు అధ్యక్ష. లేకపోతే అది మన దగ్గర వచ్చేది కాదు అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో ఏ గుంటూరుకో విజయవాడకో పోతుండే, ఇక్కడ భూములు ఉన్నాయి కాబట్టి, టిపికల్ మిక్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులు ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినాయి అధ్యక్ష. ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, బ్రహ్మాండమైనటువంటి నేలలు తెలంగాణలో ఈ 4 రకాల మేళవింపుతోని తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్కి అధ్యక్ష చరిత్రలో ఎన్నడూ కూడా పెద్దగా పెట్టలే, లిమిటేషన్లు పెట్టినారు. కొంతమందికి సబ్సిడీ ఇచ్చి కొంతమందికి ఇయ్యలేదు. కానీ మా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మేము రైతు పక్షపాతలం కాబట్టి 250 కోట్ల రూపాయలు డ్రిప్ ఇరిగేషన్ కోసం ఈసారి పెట్టినాం అధ్యక్ష. ఇందులో దళిత గిరిజన రైతులకు లిమిట్ లేకుండా వాళ్ళందరూ దరఖాస్తు పెడితే వాళ్లకు 100% సబ్సిడీతోని ఆ డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా బీసీ వర్గాల ప్రజలు ఉన్నట్టయితే వాళ్ళకు 80% సబ్సిడీతోని బీసీ వర్గాలకు అందిస్తాం అధ్యక్ష. మిగతా రైతులకు కూడా 75% సబ్సిడీతోని అన్లిమిటెడ్గా అధ్యక్ష, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, చిన్న రైతు పెద్ద రైతుని చూడకుండా. ఎందుకంటే సూక్ష్మ సేద్యం అంటే అధ్యక్ష అది వాటర్ మేనేజ్మెంట్ టాక్టిక్స్ అధ్యక్ష. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేటువంటి ఒక టెక్నికల్ అంశం అధ్యక్ష. అదేవిధంగా మామూలుగా పంటలు పండించేదానికి డ్రిప్ ఇరిగేషన్తో పండించేదానికి చాలా తేడా ఉంటుంది అధ్యక్ష. ప్రొడక్టివిటీ బాగా పెరుగుతూ ఉంది. ఫర్టిలైజర్ కూడా డ్రిప్తో ఇస్తారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా వేరే కులాల రైతులకు కూడా లిమిట్ లేకుండా 80% సబ్సిడీతోని 90% బీసీలకు అధ్యక్ష, 100% ఏమో ఎస్సీ ఎస్టీలకు అధ్యక్ష. మిగతా రైతులకు వారు ఏ కులం ఏ మతం అనే నిమిత్తం లేకుండా 80% సబ్సిడీతోని వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఇది డ్రిప్ ఇరిగేషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందియబోతున్న కానుక అధ్యక్ష. రాబోయే 2-3 నెలల్లో వీటి అమలును తమరందరూ కూడా గౌరవ శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో చూడబోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష.
అధ్యక్ష, నేను ఇంతకుముందు దయాకర్రావు గారు మాట్లాడుతూ బయటికి పోయినా కానీ అక్కడ నా రూమ్లో వింటున్నా అధ్యక్ష. ఏదో చూస్తూ వారు స్పీచ్ టీవీలో విన్నాను నేను. ముఖ్యమంత్రి గారు నా ఫామ్ హౌస్లో ఎకరానికి ₹1 కోటి వస్తాయని చెప్పిండు అధ్యక్ష. అధ్యక్ష, విషయం ఏంటంటే నా ఫామ్లో ఎకరానికి ₹1 కోటి వస్తాయని నేను చెప్పలే. దాన్ని తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి అనట్టు చేసి ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, నేను వాస్తవం మనం చేస్తా ఉన్నాను. ఇల్లేమి అసత్యం లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. తెలివిగల ప్రభుత్వాలు వాళ్ళ వాతావరణ పరిస్థితులను అనుసరించి అందరికన్నా ఎక్కువ గ్రీన్ హౌస్ కల్టివేషన్ను, పాలీ హౌస్ కల్టివేషన్ను ప్రోత్సహించిన స్టేట్ గుజరాత్ అధ్యక్ష. ఇవాళ ఈ దేశంలో ఇవాళ మన దేశ ప్రధాని మోదీ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్న రోజులలో రైతాంగానికి చాలా విరివిగా, చాలా ఎక్కువగా దేశంలోనే చాలా హయ్యెస్ట్ గ్రీన్ హౌస్ ప్రమోట్ చేసినటువంటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు అధ్యక్ష. అక్కడ రైతాంగం అధ్యక్ష మ్యాక్సిమం 2-3 రకాల క్రాప్ తీస్తారు అధ్యక్ష. ఎగ్జోటిక్ వెజిటబుల్ అంటారు అధ్యక్ష. దాన్ని మామూలుగా ఉండే వెజిటబుల్ దానికి చాలా తేడా ఉంటుంది. దానికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది అధ్యక్ష. దాన్ని 1,08,00,000 1,20,00,000 వచ్చిన రైతులు కూడా గుజరాత్లో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మార్కెట్లో అమ్మరు అధ్యక్ష. డబ్బులు కూడా చిల్లర డబ్బులు తీసుకోరు అధ్యక్ష. బై చెక్ తీసుకుంటారు అధ్యక్ష. పేమెంట్ కూడా కలిసి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు పెట్టినటువంటి కలర్ క్యాప్సికమ్ 80-90 టన్నులు పడుతుంది అధ్యక్ష ఆ గ్రీన్ హౌస్లో. ఎందుకంటే అది పెస్ట్ ఫ్రీ ఉంటుంది, వెదర్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ టనేజ్ ఖచ్చితంగా పండి తీరుతుంది అధ్యక్ష. అది అటువంటి పండిస్తున్నారు అధ్యక్ష రైతులు. మనం ఒక్కరం కాదు, వేల మంది రైతులు పండిస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా పండిస్తూ ఉన్నారు. ఇలా మహారాష్ట్రలో ఉంది, హర్యానాలో ఉంది, గుజరాత్లో ఉంది, పంజాబ్ వాళ్ళు మొదలుపెట్టినారు, హర్యానా మొదలుపెట్టినారు. 75-80% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఘనత వహించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ₹1 సబ్సిడీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నాట్ ఈవెన్ ఏ రూపీ. నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఆర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ దాని ద్వారా వచ్చే సబ్సిడీని తీసుకొని కేవలం 1000 మీటర్ల అధ్యక్ష, ఓన్లీ 1000 మీటర్స్ పాత ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నేషనల్ హార్టికల్చర్ బోర్డు కానీ హార్టికల్చర్ మిషన్ తీసుకొని వీళ్ళకి ఇచ్చినారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ₹1 కూడా పెట్టలేదు అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష, విమర్శ కోసం చెప్తలేదు, ఇది ఫ్యాక్ట్. కానీ 1000 ఎకరాలలో పెట్టాలని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదకు, మహబూబ్ నగరు, వరంగల్లోని జనగామ లాంటి ప్రాంతాలు, నిజామాబాద్లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి లాంటి ప్రాంతాలు 100 కిలోమీటర్ల రేడియస్లో హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి రైతులకు ఇలా సిగ్గుచేట అధ్యక్ష. సాంగ్లీ నుంచి కూరగాయలు వస్తాయి అధ్యక్ష, బెంగళూరు నుంచి వస్తాయి అధ్యక్ష, మధ్య రాయ్పూర్ నుంచి వస్తాయి అధ్యక్ష, ఛత్తీస్గఢ్ నుంచి. 10% వెజిటబుల్ మాత్రమే మన హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్లో స్థానిక కూరగాయలు వస్తాయి అధ్యక్ష. 90% బయట రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. ఒక రకంగా వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం అధ్యక్ష ఇది. ఎందుకంటే ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ పెట్టుకొని ఇంత కూరగాయల వినియోగం ఇక్కడ పెట్టుకొని మన రైతులను ప్రోత్సహించలేక, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టార్ట్అప్ చేయలేక, వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేక, అధునాతన పద్ధతులు చెప్పలేక, ఆ టెక్నాలజీ అందుబాటులో లేక ఇన్ని రోజులు మన తెలంగాణ రైతాంగం వంచబడదు అధ్యక్ష. ఆ వెలితిని పూడ్చడానికే ₹250 కోట్ల బడ్జెట్లో పెట్టినాం అధ్యక్ష. నేషనల్ హార్టికల్చర్ మిషన్, నేషనల్ హార్టికల్చర్ బోర్డు యొక్క టైప్ కూడా చేసుకుంటా ఉన్నాం. కేంద్రంతో మాట్లాడినాం. గౌరవనీయులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడినాం. వారు వచ్చి కూడా పోయినారు. వారి దయతో మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసినారు. ఇది కూడా ప్రామిస్ చేసి ఉన్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని. వారికి నేను థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాను తెలంగాణ రైతాంగం తరఫున. 1000 ఎకరాలలో తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ 1000 ఎకరాలలో తీసుకునే దానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులకు దీటుగా 75% సబ్సిడీని రైతులకు సమకూర్చబోతా ఉన్నాం అధ్యక్ష. దీంతో హైదరాబాద్ సమీపంలో ఉండే రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా బాగుపడతారని చెప్పి నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సరే అధ్యక్ష, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి వక్తలందరూ కూడా చెప్పిన అధ్యక్ష కన్సర్న్. ఎందుకంటే అందరూ రైతు బిడ్డలే, అందరికి తెలుసు కాబట్టి జెన్యున్ డిమాండ్ అధ్యక్ష. నేను కూడా అంగీకరిస్తాను. రైతులకు వాళ్ళకు ధరలు ఇప్పించడానికి మనం అందరం ప్రయత్నం చేయాల్సిందే అధ్యక్ష, శతవిధాల ప్రయత్నం చేయాల్సిందే. ఈసారి బడ్జెట్లో అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్, దళారీలు కానీ వ్యాపారులు కానీ రైతులు నోరు కొట్టద్దంటే ప్రభుత్వం ఒక స్ట్రాటజీతో తయారు ఉండాలి అధ్యక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఊరికే చెప్పిన గత ప్రభుత్వాలు తప్ప బడ్జెట్లో పెట్టలేదు అధ్యక్ష. ఈ సంవత్సరం ₹400 కోట్ల మేము పెట్టినాం అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా మార్కెట్లో గోల్మాల్ జరిగే పరిస్థితి ఉంటే
సెకండ్ల మీద మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి వస్తే అక్కడ పోయి ప్రభుత్వమే డబ్బులు పెట్టి కొనేటువంటి వీలు ఉండాలి, రేపు ఆడిట్ సమస్యలు రావద్దని చెప్పి 400 crores మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా దీనిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. పొద్దున చర్చ జరిగింది అధ్యక్ష. పాల ఉత్పత్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఓన్లీ విజయ డైరీకి ఇస్తున్నారని. విజయ డైరీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి డైరీ రోజు రోజుకు కొన్ని ఇతర ప్రైవేట్ డైరీల కుట్రల వల్ల కూడా దెబ్బతినే ప్రమాదానికి పోతా ఉంది. ఉద్యోగస్తుల జీవితాల భద్రత లేకుండా పోతా ఉంది. రైతాంగాన్ని అవి ప్రోత్సహించాలని, పాల ఉత్పత్తులు పెంచాలని చెప్పి ఒక 16.3 కోట్లు చరిత్రలో ఎప్పుడు లేని అధ్యక్ష, లీటర్కు 4 రూపాయల చొప్పున వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి పెట్టినాం అధ్యక్ష. భారతదేశంలో 1/3 పోల్ట్రీ ఆక్యుపైడ్ బై తెలంగాణ స్టేట్ అధ్యక్ష. ప్రపంచంలోనే చాలా ఎన్నదైనటువంటి ప్రాంతాలలో తెలంగాణ పోల్ట్రీ ఒకటి అధ్యక్ష. పోల్ట్రీ ఉత్పత్తులు అద్భుతంగా ఉంటాయి అధ్యక్ష మన దగ్గర. ఇక్కడ వాళ్ళకి ఇంతకుముందు ఏ ప్రభుత్వం ప్రోత్సహించలే, వాళ్ళే బ్యాంకులో లోన్లు తీసుకొని కష్టపడి వాళ్ళు పైకి వచ్చిన తప్ప ప్రభుత్వాల ప్రోత్సాహాలు జీరో అధ్యక్ష. వాళ్ళకి ఈరోజు కరెంట్ ఛార్జీలు తగ్గించినాం, ₹6.20 ఉంటే 50% కట్ చేసినాం అధ్యక్ష. సబ్సిడీ ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా కోళ్ళ రైతులకు ప్రోత్సహించడానికి సబ్సిడీల కింద ఒక 20 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టినామని చెప్పి తమ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫామ్ మెకనైజేషన్ అధ్యక్ష, అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇలా ఫామ్ మెకనైజేషన్లో రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ తగ్గిపోతూ ఉంది, మనుషులు దొరకడం లేదు. టైట్గా ఉన్నప్పుడు సీజన్లలో రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి మెకనైజేషన్ అనే దానిలో కూడా మన దేశంలో ఇప్పుడు గుజరాత్లో చాలా అధునాతన పరికరాలు వాడతారు అధ్యక్ష. నేను కూడా నా ఫామ్ కొన్ని తెప్పించుకున్న అధ్యక్ష. అక్కడి నుంచి కోత యంత్రాలు కావచ్చు, నాటు యంత్రాలు కావచ్చు, ఇతర యంత్రాలు కావచ్చు, అక్కడ బాగా వాడుతూ ఉన్నారు. ఇక్కడ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి మీరు గుజరాత్కు పంపేయండి, ఆ మోడల్ తీసుకురండి, ఆ మెషిన్లు మన రైతులకు కూడా అందుబాటులోకి తెమ్మని చెప్పి ఈసారి బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఫామ్ మెకనైజేషన్ కోసం పెట్టడం జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెన్షన్ల గురించి మాట్లాడినారు, ఆరోపణలు చేసినారు అధ్యక్ష. పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినారు పెన్షన్ల కోతలని. నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎక్కడ కోత విధించే ఉద్దేశం కూడా మాకు లేదు. పెన్షన్ల కోతలు కానీ రేషన్ కార్డుల కోతలు కానీ పెట్టాలని మా ఉద్దేశం కానే కాదు. గతానికన్నా 10 మందికి ఎక్కువనే ఇస్తాం తప్ప తక్కువగా ఇయ్యమని చెప్పి నేను ఈ సభ ద్వారా పెన్షన్ అవసరం వృద్ధులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వితంతువులు కూడా తెలియజేస్తా ఉన్నాను. దగ్గర వచ్చింది అధ్యక్ష. గతంలో ఉన్న సంఖ్య ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా పూర్తి లెక్కలు తేలితే దాదాపు 50,000 మందికో 1,00,000 మందికో ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ రాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. పెన్షన్ల కోసం గతంలో ఇచ్చింది చాలా మీగరమని అధ్యక్ష, నేను విమర్శలు పోదలుచుకోలేదు. ఈసారి 1900 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నాం, కానీ ఇది సరిపోదు అధ్యక్ష. ఇది టిపికల్ 10 months బడ్జెట్ కాబట్టి ఇంకో మాట చెప్పాలి అధ్యక్ష. లెక్కలలో సభ్యులకు కొంత కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ మాట చెప్తే క్లారిటీ వస్తుందని చెప్తా ఉన్నాను. నేను మనకు వచ్చింది క్రిటికల్గా 12 months ఫుల్ ఇయర్ బడ్జెట్ కాదండి. 2 months ఏమో ఆంధ్రప్రదేశ్లోనే పోయింది రాష్ట్రపతి పరిపాలనలో. ఓన్లీ 10 months బడ్జెటే మనం ప్రపోజ్ చేస్తాం. 10 monthsలో అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్స్లో వాస్తవంగా మేము పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఎవరైతే వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు 1,500, వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళకు 1,000 రూపాయలు ఇవ్వాలనుకున్నామో దాన్ని నెరవేర్చి తీరుతాం అధ్యక్ష. ఆ ప్రకారంగా మా మీద వచ్చే భారం, రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే భారం ఇంచుమించుగా 3,600 నుంచి 4,000 కోట్ల రూపాయల పర్ యానం ఉంటుంది అధ్యక్ష. బట్ వీఆర్ రెడీ. పేదల కోసం కాబట్టి, పేదల సంక్షేమం కాబట్టి, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి తప్పకుండా 3,600 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పేదలకు పెన్షన్లు అందజేస్తాం అధ్యక్ష. ఇది ఎవ్రీ ఇయర్ 12 months ఉండేటువంటి బడ్జెట్లో వస్తుంది అధ్యక్ష. రాబోయే బడ్జెట్లో ఆ ఫిగర్స్ మీ ముందు పెడతా అధ్యక్ష. నేను ఈ సంవత్సరం 2 నెలలు కంబైన్డ్ స్టేట్లో పోయింది అధ్యక్ష. దాదాపుగా ఇప్పుడు 6 నెలలు తెలంగాణ స్టేట్లో పాత పెన్షన్లు ఇచ్చుకుంటూ వచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే వాడు పరిశీలన చేసి ఇచ్చే వరకు పాత ఇచ్చినాం కాబట్టి అది కొత్తది బేరింగ్ కలిపితే 1900 కోట్లు సరిపోతున్న దాంట్లో మేము పెట్టాం అధ్యక్ష. ఒక 100-200 కోట్లు అటు ఇటు అయినా డెఫినెట్గా ఈ 1000 రూపీస్ పెన్షన్ అందరికీ అందజేస్తామని కూడా తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ తావులేదు. డెఫినెట్గా అదే పద్ధతిలో ముందుకోతామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కొన్ని విషయాలు చెప్పే ముందు, కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చే ముందు ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ధైర్యం, సాహసం కూడా కావాలి అధ్యక్ష. ఈ రోజునే మనం చేస్తా ఉన్నాను, చాలా సాహసంతో, చాలా ధైర్యంతో, అత్యధిక వ్యయంతో ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించి మా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. తెలంగాణ వాటర్ గ్రిడ్, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఖచ్చితంగా 4 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి తెలంగాణలోని ప్రతి గుడిసెలో, ప్రతి ఇంట్లో ఇన్ హౌస్ ట్యాప్ ఇస్తాం అధ్యక్ష. తెలంగాణ వాటర్ గ్రిడ్ ద్వారా
ఇన్ హౌస్ ట్యాప్ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు గడిచే నాటికి తెలంగాణలో ఆడబిడ్డ బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం బజార్ మీద కనిపించదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు అనుభవం ఉంది అధ్యక్ష. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను లోయర్ మానే డ్యామ్ నుంచి 65 కిలోమీటర్లు తెచ్చి 145 గ్రామాలకు అక్కడ నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఎవ్రీ హౌస్లో ట్యాప్ ఇచ్చినాం 20 ఏళ్ల కిందనే. 20 ఏళ్ల నుంచి అది సుభిక్షంగా నిరాఘాటంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పటికే ఈ రంగంలో పెట్టినటువంటి పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నేను ప్రధాని గారిని కలిసినప్పుడు అధ్యక్ష వారికి ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాను. ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చెప్పి మోడీ గారికి చెప్తే తప్పకుండా మీరు పెట్టండి, మీ స్కీమ్ ఫైనల్ అయినాక రాండి, మేము కూడా మద్దతు ఇస్తామని వారు చెప్పినారు అధ్యక్ష. ఈ వివరాలు తీసుకొని నేను ప్రధానమంత్రి గారిని కలవబోతున్నాను కూడా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీని కింద ఈ సంవత్సరం 2,000 కోట్లు పెట్టినాం అధ్యక్ష. దీనికి కూడా దాదాపు 30 నుంచి 35,000 కోట్లు ఖర్చు అయితే అంచనా వేస్తా ఉన్నాం. దీనికి కార్పొరేషన్ కూడా ఫ్లోట్ చేసినాం. ఎందుకంటే ఇందాకనే మనం చేశాను అధ్యక్ష, దీనికి అవసరమైన లోన్లు అవసరమైతే తీసుకోవడానికి కార్పొరేషన్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. దాని ద్వారా లోన్ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టి ఖచ్చితంగా 4 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి డెఫినెట్గా ప్రతి ఇంటికి ట్రీటెడ్ మంచినీళ్ళు అధ్యక్ష, ట్రీటెడ్ మంచినీళ్ళు అందించి తీరుతాం. నేను ఒకటే మాట శాసనసభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష, ఒకవేళ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం నాటికి మేము ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మాట చెప్పడానికి సాహసం కావాలి. రాత్రి పగలు రాక్షసుల్లా కష్టపడతామనేటువంటి ధైర్యం మాకుంది, మా చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మనవి చేస్తా ఉన్నాం, ఓట్లు అడగమని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎస్, విల్ ప్రూవ్ ఇట్ అధ్యక్ష. అధ్యక్ష ఈ అనుభవాలు మంచి మాట అధ్యక్ష, ఈ అనుభవాలు చాలా మందికి మిత్రులకు కొత్త, కానీ కేసీఆర్ కొత్త కాదు అధ్యక్ష. 2001లో కారు చీకట్లో ఒక చిన్న లాంతర్తోని తెలంగాణ రాష్ట్రం కోసం నేను బయలుదేరినాడు. ఇంతకన్నా చాలా ఎక్కువ మానించి మాట్లాడినారు అధ్యక్ష. నన్ను ఇది అయ్యేదా పోయేదా, ఇదేమి దుకాణం పెట్టినాం, అడ్డగోలుగా యాడిపోతుందో యాందాగా పోతుంది ఈ దుకాణం అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే, సిన్సియారిటీ ఉంటే, కన్విక్షన్ ఉంటే 2001లో ప్రారంభించబడ్డ తెలంగాణ మిషన్ తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నది అధ్యక్ష. ఈరోజు అదే పద్ధతులలో ఇవి కూడా సాధించి ప్రజలకు అందిస్తాం అధ్యక్ష. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము కష్టపడతామనే నమ్మకం ఉంది, భగవంతుని దయ కూడా ఉంటుంది అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా లభించే విధంగా మేము అన్ని స్ట్రాటజీలు చేసుకుంటాం, ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఇందాక మనవి చేశాను, చెరువుల పునరుద్ధరణ అది కూడా దాదాపు 25 నుంచి 30,000 కోట్లు అంచనా అయితే అనుకుంటున్నాం. సంవత్సరానికి 9,000 చెరువులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పటికొక 500-600 చెరువులు గత ప్రభుత్వం చేసినవి ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్గా చేసినాయి. 44,000 చిల్లర చెరువులున్నాయి అధ్యక్ష. బ్రహ్మాండంగా తీసుకున్నాం. ఈ సంవత్సరం 2,000 కోట్లు పెట్టినాం. ప్రపంచ బ్యాంకు రుణం కూడా అడిగినాం, వాళ్ళు కూడా సిద్ధపడతా ఉన్నారు. సంవత్సరానికి 9,000 చెరువులు చొప్పున కంప్లీట్. కాకతీయ రెడ్డి రాజులు ఏదైతే 11వ శతాబ్దంలోనే మొత్తం ప్రపంచానికి వాటర్ షెడ్ అంటే ఏంది అని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభువులు మన కాకతీయ రెడ్డి రాజులు అధ్యక్ష. అందుకే దాని పేరు గర్వంగా మన రాజవంశం కాబట్టి మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. మన రాజుల పేరు ఉండాలని ఆ పథకాలో ఖచ్చితంగా మళ్ళీ కాకతీయ రాజులు ఏ వైభవంతో చెరువులు ఇచ్చినారో ఆ వైభవంతో చెరువులు కలకలలాడే విధంగా కృషి చేస్తాం, ముందుకు పోతాం. అందుకు శాసనసభ్యులందరూ దయచేసి తమ తమ నియోజకవర్గాలలో ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేయించుకోవాలని చెప్పి ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రహదారుల అభివృద్ధి నేను చెప్పినాను. 10 సంవత్సరాల నుంచి తట్టడి మనువు వేయలేని దయాకరావు గారు చెప్పినారు, చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష. అందుకోసం సుమారు 15,000 కోట్లతో R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, 2 పద్ధతుల కింద 15,000 crores స్కీములు తీసుకున్నాం అధ్యక్ష. ఫైనాన్షియల్ టైప్ కూడా చేసుకున్నాం. FRBM కూడా దానికోసమే దాచిపెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితి గతంలో అధ్యక్ష పంచాయతీరాజ్ రోడ్ అంటే టెండర్ పిలిచి రోడ్ వస్తలేడు అధ్యక్ష. ఆడో 700 కోట్ల బకాయిలు అధ్యక్ష. 4 ఏళ్ళు ఆయనండి బిల్లియాగా మా కొంపారుకున్నారు, ఇంకా మీదేం టెండర్ అండి అని అంటున్నారు అధ్యక్ష. గత్యంతరం లేక ఈ కార్యక్రమం ముందుకు పోవాలంటే బకాయిలు చెల్లిస్తేనే మేము టెండర్లు ఇస్తామంటే దేవుడు అనుకుంటా గత్యంతరం లేక
వాళ్ళ బకాయిలకు కూడా 700 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ బకాయిలు చెల్లిస్తేనే ఆ డిపార్ట్మెంట్కు మళ్ళీ ఆదరణ వస్తుంది కాబట్టి బకాయిలు చెల్లిస్తూ ఈ 15-16 వేల కోట్లతోని చాలా పెద్ద ఎత్తున అధ్యక్ష 14,500 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్ బీటీ రెన్యువల్స్, 10,000 కిలోమీటర్లు ఆర్ఎన్బి పరిధిలో బీటీ రెన్యువల్స్ అధ్యక్ష, 25,000 కిలోమీటర్ల రెన్యువల్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అంత సంసిద్ధం అయిపోయింది, అతీతం అయిపోయింది. ఆర్డర్స్ ఇచ్చినాం, టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా మేము దీనిలో రాజకీయ పక్షపాతం అవలంబించలే అధ్యక్ష. పార్టీలు లేవు, శాసనసభ్యులు లేరు. ఎంత ఉంటే అంత తీసుకోమని చెప్పినాం అధ్యక్ష. ఏ నియోజకవర్గంలో ఎంత లెంత్ ఉంటే అంత తీసుకోండి అని చెప్పినాం. అందరు గౌరవ ప్రతిపక్ష పార్టీ సభ్యులను, అన్ని పక్షాల సభ్యులను నేను ప్రార్థిస్తా ఉన్నా, మంచిగా రవాణా ఉంటే గ్రామీణ ఎకానమీ, రూరల్ ఎకానమీ బాగా ఫాస్ట్ పెరుగుతుంది కాబట్టి, అది అత్యవసరమైన ఇన్పుట్ కాబట్టి దాన్ని బ్రహ్మాండం చేద్దామని ఉద్దేశం తీసుకున్నాం. తమ తమ నియోజకవర్గాల్లో దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ దాన్ని చేయించండి వేగవంతంగా పనులు. మనందరూ కూడా ప్రజలు దీవెన పెడతారని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాలలో గ్రామం నుంచి తండాకు కావచ్చు, గ్రామం నుంచి దళితవాడకు కావచ్చు, గ్రామం నుంచి చాలా ఎక్కువ మంది రైతులు వ్యవసాయం ఉండే పొలాల కాడికి కావచ్చు, లేదా గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కావచ్చు, అన్ని బీటీ రోడ్లు, WBM రోడ్లు లేవు అధ్యక్ష. మట్టి రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. మట్టి రోడ్లు సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. దీంతో పాటు 149 మండల కేంద్రాల అధ్యక్ష ఇప్పటికి కూడా డబుల్ లైన్ కనెక్టివిటీ లేకుండా ఉన్నాయి. జిల్లా కేంద్రాలకు వచ్చేది లేదా ప్రధాన రహదారికి వచ్చేటువంటి 149 కేంద్రాలు లేకుండా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటినీ ఆర్ఎన్బి ద్వారా డబుల్ లైన్ తీసుకోవడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో 4,000 కిలోమీటర్లు కొత్త రోడ్లు కూడా ఆర్ఎన్బిలో తీసుకోమని చెప్పినాం అధ్యక్ష. మేము డంబాచారం పోతలేం అధ్యక్ష. కిలోమీటర్ ఇంచుమించు ఒక 40 కిలోమీటర్లు వచ్చే నియోజకవర్గం 40 కిలోమీటర్లు వస్తాయి కొత్త రోడ్లు. పాత మంచి కావడంతో పాటు అవి కూడా మీరు ప్రతిపాదించండి, పెట్టమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. పంచాయతీ రాజ్లో కూడా 14,470 ఎంతో ఉంది అధ్యక్ష, నాకు కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. 14,476 కిలోమీటర్స్ ఉంది. అది రెన్యువల్స్ ప్లస్ ఇంకొక 4,000 కిలోమీటర్లు కొత్త రోడ్లకు కూడా అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అంటే అది కూడా ఇంచుమించు నియోజకవర్గానికి 30, 40, 50 కిలోమీటర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అవి కూడా బ్రహ్మాండం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గోదావరి మీద, మంజీరా మీద, మానేరు మీద, కృష్ణ మీద అనేక దశాబ్దాల తరబడి అధ్యక్ష పెండింగ్లో ఉన్నటువంటి బ్రిడ్జిల అధ్యక్ష మనం నోసుకోలే. 80 కిలోమీటర్లు ఉన్నాయి ఆంధ్రాలో, 11, 12, 13 బ్రిడ్జిల అధ్యక్ష. మనం మొత్తం తెలంగాణలో 500 గోదావరి బారితే అంతగలితో ఒక 6 బ్రిడ్జిలు కూడా లేవు అధ్యక్ష. అనేక సార్లు దరఖాస్తులు పెట్టినాం, అనేక సార్లు తిరిగినాం. మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పినారు మొన్న కరీంనగర్లో ఒక రివ్యూ మీటింగ్లో చెప్తే, ఆదిలాబాద్ నుంచి వారి కాన్స్టిట్యున్సీ రాయికల్ మండలానికి బ్రిడ్జి నేను మంజూరు చేసిన అధ్యక్ష. వారు నన్ను ఆహ్వానించిన మీరు రాని ఫౌండేషన్ అని చెప్పి, అదేవిధంగా ముదోల్ నియోజకవర్గం నుంచి ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చే బ్రిడ్జు గోదావరి మీద, ఈ 2 బ్రిడ్జిలు మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. అట్లానే చాలా మంది శాసనసభ్యులు చాలా ప్రతిపాదనలు ఉంటే వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇంకేమైనా సూచనలు కూడా ఉంటే ఇవ్వండి. తీసుకొని వైద్య వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది అధ్యక్ష, పూర్తి స్థాయి నిర్లక్ష్యానికి గురైంది. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం మన మీద ఉంది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష మంచి పని ఎవరు చేసిన మంచి అధ్యక్ష. 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. అది ఒకరోజు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు పర్కాల పోతున్న అధ్యక్ష, నేను వరంగల్ పట్టణం నుంచి పర్కాల సభకు దేనికో పోతా ఉంటే రోడ్డు మీద ఒక వ్యక్తి అప్పుడే యాక్సిడెంట్ పడిపోయినాడు అధ్యక్ష. కారు ఆపి నేను దిగిన అధ్యక్ష. అరే చచ్చిపోతున్నామో మనిషి, మనం ఏమైనా సాయం చేయగలుగుతామో బండ్లేసి పంపిద్దామని దిగితే అక్కడ మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. వాళ్ళు అన్నారు, సార్ షార్ట్ పీరియడ్లో 108 వస్తారు సార్ అని. నేను కూడా ఆశ్చర్యానికి గురైన. అంటే జనంలో ఎంత విశ్వాసం ఉంది అనేది. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష, అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ చూద్దామని చెప్పి నేను అక్కడ నిలబడిపోయినట్ల అధ్యక్ష. 5-10 నిమిషాలు కదా అని చెప్పి వాస్తవానికి 6th మినిట్ ఆ 108 అంబులెన్స్ వచ్చింది, ఆ పేషెంట్ తీసుకొని పోయింది అధ్యక్ష. బ్రహ్మాండమైన సర్వీస్ చేసింది అది.
మంచి పని ఎవరు చేసినా మంచి పని అధ్యక్ష.